అసలు మనం ఎందుకు పుట్టినాం, ఎందుకు చచ్చిపోతున్నాం, నాకైతే అర్థమవుతలేదు. నిజమే, అది ఎవరికి అర్థం కాదు. అందరం పుడుతుంటుంటాం, చచ్చిపోతుంటుంటాం. అంతే. మన రీసెంట్గా ఒక ముగ్గురు అంటే చచ్చిపోతే ఏమవుతుందని తెలుసుకోవాలని ఒక హోటల్లో పోయి చనిపోయారంట కదా. వాళ్ళు తెలివిగా ఆలోచించారు కానీ వాళ్ళకే తెలుస్తుంది కదా, మనకు తెలియదు కదా. ఎందుకంటే చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకి ఏం జరిగిందో తెలుస్తుంది. బతుకున్న వాళ్ళకి మనకు తెలియదు కదా. మనం కూడా తెలుసుకోవాలంటే చావాలి. చావాలన్నప్పుడు చావడం ఏమో నేరం. టైం వచ్చినప్పుడు చచ్చిపోతే మనకి ఇట్లాగే మిగిలిన విషయాలన్నీ తెలుస్తాయి. ఈ కష్టాలు నష్టాలు అన్నీ ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. బ్రతుకున్నంతసేపు బ్రతుకున్నాము అని అని అర్థం కావడానికి కష్టాలు నష్టాలు వస్తుంటుంటాయి అన్నమాట. అవి గిల్లుతుంటుండే ఒక్కొక్కసారి నిజమా కళ అని చూసుకుంటుంటాను గిల్లి. అట్లా బ్రతుకున్నామా లేదా అని తెలియడానికి కష్టాలు వస్తాయి అన్నమాట. సుఖాలను మర్చిపోతుంటాం, కష్టాలను గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి కష్ట సుఖాలు రెండు ఉంటాయి. బతుకున్నంత కాలం ఒక్కొక్క టైం చివరికి వస్తే బ్రతకడమే కష్టం అనే కాడికి వచ్చేసినాక మన స్టోరీ ఫినిష్ చేస్తాడు దేవుడు. అది ఎవరైనా సరే, ఎలాన్ మస్క్ అయినా, ఎన్టీ రామారావు అయినా, మనమైనా, ఎవరమైనా సరే, పుట్టిన ప్రతి జీవికి ఇంకెందుకు ఆయన బ్రతకడం చావడం బెటర్ కదా అనే సిచ్యువేషన్ తీసుకొచ్చి చంపడమే దేవుడి లక్ష్యం. అలాంటప్పుడు ఇవన్నీ గొడవలు ఇవన్నీ పడడం అవసరమా? అదే చెప్తున్నా కదా, బ్రతుకున్నాము కదా అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూపిస్తుంటారు. కొంతమంది ఏదో సాధించాలని, కొంతమంది ఏది సాధించడం అంటే పక్కన వాళ్ళని సాధించాలని. అదే జీవించి ఉన్నాము అంటే వాళ్ళు చచ్చిపోయారో బతికిరో మనకు తెలియదు కదా. కావాలంటే అందుకని పక్క వాళ్ళని సాధించినాం అనుకో, ఏదో ఒక గొడవలు పడో ఏదో ఒకటి, అప్పుడు వాళ్ళు బతుకున్నట్టు మనం బతుకున్నట్టు కొంచెం అర్థమవుతుంది. చాలా గొప్ప వాళ్ళు అయితేనేమో ఏదో ఒకటి జీవితంలో సాధించాలని ట్రై చేస్తారు. ఎంత గొప్ప వాళ్ళైనా ఈ లోకంలో అయితే ఉండం కదా మనం. ఉండం, అదైతే పక్క. 100 ఏళ్ళ తర్వాత ఉంటామా? 100 దానికి ఎందుకు, ఇంకొక 20 ఏళ్ళ తర్వాత ఉంటామో లేదో కూడా తెలియదు, ఎవరికి తెలియదు అది 100%. కానీ అదే ప్రతి సెకండ్ బతుకున్నామా చచ్చినామా కళ నిజమా అని తెలుసుకోవాలంటే ఏవో ఒక పిచ్చి పనులు చేయాలి. అవి లాస్ వచ్చేటివో, లాభం వచ్చేటివో, కొట్లాటలు పడేటివో, గొడవలు పడేటివో నిరంతరం 24 hours చేయాలి. అలసిపోయి పడుకోవాలి, మళ్ళీ నిద్ర లేవాలి, మళ్ళీ ఏదో ఒకటి చేస్తున్నాను. అదే జీవితం.